నమస్తే, నేను లక్ష్మణ్. నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ప్రస్తుత మంత్రి గారైన రోజా గారి యొక్క సోదరుల యొక్క అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి ఉంది. వైసీపీ మహిళా కార్యకర్తలను మోసం చేసి డబ్బులు దండుకున్నారు, పదవి ఇవ్వలేదని చెప్పి ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నగరి మొత్తంగా అలముకున్న అవినీతి చీకట్లను మనతో మాట్లాడటానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నగరి మళ్ళీ వార్తలోకి ఎక్కింది. రోజా గారి యొక్క సోదరుడు యొక్క అవినీతి ఏ స్థాయిలో ఉందనేది సొంత పార్టీ చెందిన మహిళా నేత బయటకు వచ్చి వాపోతున్న పరిస్థితి ఉంది. అసలు నగరిలో ఏం జరుగుతుంది? ఎన్ని చిన్నవి అండి. కడప జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం మొత్తం పెద్దిరెడ్డి ఇక్కడి నుంచి చెన్నై, అక్కడ మొత్తం రోజా వాళ్ళ తమ్ముడు కానీ అన్నయ్యలు కానీ వీళ్ళు ఏపీ నుంచి చెన్నైకి మొత్తం ఎక్స్పోర్ట్ చేయటంలో కానీ మొత్తం మిగతాదంతా వీళ్ళు నడిపిస్తున్నారు. ఈ 40 లక్షలు అనే అమౌంట్ అనేది చాలా చిన్న అమౌంట్. ఇప్పుడు ఎలక్షన్ల దాకా ఇప్పటిదాకా సైలెంట్గా ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. వీళ్ళ అరాచకాలు 1, 2 కాదండి. దీనికి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలి అంటే ఏం చేస్తాడు న్యాయం? మొత్తం దోచుకోవటానికి కానీ వీళ్ళకి ఏ పదవి పరంగా వీళ్ళకి ఏ డబ్బులు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చింది మీరు దోచుకోండి తప్ప నేను ఏ పదవులు కానీ ఎక్కడ ఏ డెవలప్మెంట్కి సంబంధించిన రూపాయి కూడా ఎవ్వరికి 151 మంది ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఏమీ ఇవ్వకుండా మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ అన్నీ తన కనుసన్నల్లో పెట్టుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఇలాంటి చిన్న వాటికి పట్టుకొని వీటి మీద లెక్కేసుకుంటేనే ఇప్పటిదాకా అక్రమంగా రోజా గారు 5,000 కోట్లు అక్రమంగా సంపాదించిన మాట వాస్తవం. ఎక్కడి నుంచి వస్తాయి? 17 విల్లాలు కానీ 20 కార్లు కానీ, సొంత కొడుకు కూడా కారు కొన్నది. ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయని చేసిన వాటిలో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నగరి నియోజకవర్గం మొత్తం వైసీపీ క్యాడర్ మొత్తం రోజా మాకు వద్దు, టికెట్ ఇస్తే ఓడిపిస్తాము, ఈసారి టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, మార్చాలని చెప్పి పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. ఈ 4.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్న అంశం. అయినా కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేసుకుంటూ ఆమెతోనే మాట్లాడిస్తున్నారు? ఒక రోజా పరిస్థితే కాదండి, 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పరిస్థితి, ఎంపీల పరిస్థితి, ఎమ్మెల్సీల పరిస్థితి, అసలు సర్పంచుల పరిస్థితి కానీ ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి, రాష్ట్రంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు రీసెంట్గా నిన్న నరసరావుపేట ఎంపీ కూడా మారడం జరిగింది. దానికి ఏదో పిన్నెలు ఏదో మాట్లాడతారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు కనపడరు. మీకు కనపడితే ఒక జగన్మోహన్ రెడ్డి కనపడతాడు, సజ్జలు కనపడతాడు, రోజా కనపడింది, లేదా బిడతల రజనీ కనపడతారు. ఇంకెవరు కనపడరు. మొత్తం అందరూ కూడా రాజీనామా చేయటం కానీ, కొంతమంది ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉంటాం కానీ మిగతా వాళ్ళంతా టీడీపీలో కానీ జనసేనలో కానీ ఒకళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంది వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీలో అయితే చేరటం అయితే జరుగుతుంది. ఓకే, ఈ మధ్య రోజా గారు ఎందుకు క్యాన్సర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం జరుగుతుంది? క్యాన్సర్ ఇక తన ముద్దుల ప్రియుడు కొడాలి నానికి క్యాన్సర్ వచ్చిన సంగతి తెలుసుకొని క్యాన్సర్ని ఎట్లా అయినా అరికట్టాలి, కొడాలి నాని చేయాలి అని ఒక దీక్ష పట్టుకుంది. నీకేం పని అసలు క్యాన్సర్ గురించి? నువ్వెవరు అసలు? పర్యాటక శాఖ మంత్రివి. క్యాన్సర్ గురించి ఎవరు మాట్లాడాలా? పట్టు చీర కట్టుకొని మేకప్లు వేసుకొని విడతల రజనీ మాట్లాడాలా? ఆమె ఎందుకు మాట్లాడట్లా? ఆమె యాడికి వెళ్తుంది? వైజాగ్లో అంటున్నాడు, ఏమేమో పక్కనే ఉంటుంది. నేను మాట్లాడితేనేమో నా మీద కేసులు ఉంటాయి. అసలు ఏం జరుగుతుంది? వైద్య శాఖ మంత్రి వైద్యానికి గురించి మాట్లాడదు, నువ్వేమో పర్యాటక శాఖ మంత్రివి. పందిలా తింట నీకేం సంబంధం అసలు? క్యాన్సర్ గురించి నీకెందుకు అసలు? ఇప్పటిదాకా రాష్ట్రంలో మీరు చేసిన అభివృద్ధి ఒకటి చెప్పండి. దిక్కుమాలిన పథకాలు పెట్టి కల్తీ మద్యం పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఏం చేద్దామని వస్తున్నావు పద్దాకలా? కబడ్డీ అంటాము, పోయిన మగవాళ్ళతో కబడ్డీ ఆడటం. ఏంది నువ్వు వాళ్ళ మీద పడితే పిల్లలు పసిపిల్లలు వాళ్ళ మీద పడితే వాళ్ళ భవిష్యత్తు ఏంది?
ఏదన్నా ఎరగరాని ఇక నువ్వు పడితే ఇక ఆ మనిషి బతుకుతాడా? ఆ పర్సనాలిటీ ఏంది, ఆ తినటం ఏంది? 2019 నుంచి ఏదన్నా అభివృద్ధి చెందింది అంటే నువ్వు బరువు పెరగటం తప్ప రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఒక్కటి చెప్పు. ఇది మొత్తానికైతే రోజా పరిస్థితి. నగరిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. అవినీతి ఏ స్థాయిలో జరుగుతుంది అనేది గత 4 ఏళ్లుగా అక్కడున్న క్యాడరు వ్యక్తం చేస్తూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు తాజాగా మహిళా వైసీపీ నాయకురాలు బయటకు వచ్చి ఆమె సోదరుడు యొక్క అవినీతి గురించి చాలా స్పష్టంగా మీడియాకు తెలియజేయడంతో ఏ స్థాయిలో అక్కడ అవినీతి రాజ్యం ఏలుతుందనేది కళ్ళకు కడుతున్న పరిస్థితి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.